వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తూ కాపు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ చేగుండ హరిరామజోగి గారు ఒక లేఖాస్త్రాన్ని విడుదల చేశారు సార్. ప్రభు ఎక్కిన పల్లకి కాదో దాన్ని మోసిన కూలీలు ఎవరు అనేటువంటి అర్థం వచ్చేలా ఉన్నటువంటి ఆ ప్రశ్నాస్త్రాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కూడా సమాధానాలు చెప్తారా? జన సైనికులకు ఉన్నటువంటి ఆ అధికార మార్పిడి లేకపోతే అధికారంపై ఉన్నటువంటి ఆ డౌట్ని తీర్చేస్తారా సార్? లేఖలో ఏమంటారు పాయింట్? ముఖ్యమంత్రి ఎవరు ఏంటి అనేటువంటిది నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఆ కళల్లో జన సైనికులకు ఉన్నటువంటి కళలను నెరవేరుస్తారా లేదా అనేటువంటి దానికి ఒక ప్రశ్నాస్త్రంగా స్పందించారు. దీంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విధమైన స్పష్టత లేకుండా వాళ్ళతో వెళ్తున్నారని అనుకోవడం, లేకపోతే ఆయన అలా అనుకుంటున్నాడని హరిరామజోగి అనుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా తెలిసిన విషయమే. గతంలో మన చర్చల్లో కూడా చాలాసార్లు వచ్చింది. జనసేన తెలుగుదేశం కలిసినప్పుడు ఆ కలయికకు న్యాచురల్ లీడరు చీఫ్ మినిస్టర్ క్యాండిడేటు చంద్రబాబు నాయుడు అవుతాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు? అసలు వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోతే జగన్ గెలుస్తాడు అనేది పవన్ కళ్యాణ్ థియరీ కదా. మనం పొత్తు పెట్టుకోకపోతే ఇంక 20 ఏళ్ళు జగనే ఉంటాడు. కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్లు, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదు అని పెట్టుకున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏంటి? మనం ఏమైనా సరే ముందు జగన్ ఓడించాలి, దానికోసం వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదని ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో నేను సభలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చి ఆయన మళ్ళీ మా అధికారంలోకి రావటమే కాదు, రావాలనే కోరికే కాదు, బాబు గ్యారంటీలని కూడా వాళ్ళు ప్రకటించేశారు. అయితే తెలుగుదేశం ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయటం, ఆ తర్వాత వారసుడిగా లైన్లో ఉన్నటువంటి లోకేష్ను ప్రమోట్ చేయటం, ఇది చంద్రబాబు వైఖరి. అదే పూర్తిగా తెలిసిందే. అందుకనే దీని మీద పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తన అభిమానులు సంతృప్తిపరచడానికి సీఎం కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేదా సీఎం అయ్యే విషయం తర్వాత మాట్లాడతాం ఇట్లా చెప్తున్నప్పటికీ అక్కడ సీఎం సీట్ ఖాళీ లేదు, ఇప్పుడే కాదు నెక్స్ట్ జనరేషన్లో కూడా ఖాళీ లేదు అనేది క్లియర్ కదా. పవన్ కథ ఈ విషయం క్లియర్గా తెలుసు అనే విషయం హరిరామజోగి కూడా తెలుసు. కానీ ఈ లేఖలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే, మొన్న విశాఖలో యువగలం నవశకం అని చేసిన పాదయాత్ర ముగింపు సభ, పాదయాత్ర అంత ముందు రోజు ముగించినట్టుంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ ముగ్గురు కూడా మాట్లాడిన తీరు ఇదంతా అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చేది కావడానికి, అది తెలుగుదేశం జనసేన మిశ్రమ ప్రభుత్వం అంటున్నప్పటికీ వస్తే దాంట్లో తప్పకుండా చంద్రబాబు నాయుడే ఉంటాడు అధినేతగా అన్నది వాళ్ళు చాలా క్లియర్గానే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే నేనేమీ ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు, ముఖ్యమంత్రి అయ్యే అది నాకు లేదు, అంత అనుభవం ఆ శక్తి చాలా కావాలి, అవన్నీ నాకు లేవని నాకు తెలుసు, ఏదో అభిమానులను సంతృప్తి పరచడానికి మాత్రమే నేను అలా అంటుంటాను, కానీ నిజంగా కాదు, అంత ఉత్తుత్తి అని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పున్నారు సార్. కాబట్టి హరిరామజోగయ్యకు జవాబు కావాలంటే ఆ పాత ఇంటర్వ్యూలు, పాత స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు. అది వాళ్ళ రాజకీయ పరిస్థితి అంతే సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు కుండబద్దలు కొట్టేసినటువంటి ఈ సమయంలో, అంటే ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నట్టే ఉంది. కానీ హరిరామజోగి గారు రాసినటువంటి లేఖాస్త్రానికి సమాధానంగా ఆయన నోరు విప్పేటటువంటి ఛాన్స్ ఉందా? అంటే జన సైనికుల యొక్క ఆశలు తెగనరకేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? ఆ ప్రమాదాన్ని తీసుకుంటారా? అంటే ఆయనేం దానికి సమాధానం ఇవ్వరు, ఇదివరకు కూడా ఇవ్వలేదు. హరిరామజోగయ్యతో వాస్తవంగా కాపు సంక్షేమ సమితి వాళ్ళ పత్రం తీసుకొని ఆయనకి ఏదో కొద్దిపాటి సత్కారమో అభినందన చేసి ఒక సభ కూడా జరిపారు జనసేన కార్యాలయంలో. ఆ సభలో కూడా హరిరామజోగయ్య ఇదే మాట చెప్పారు. చెప్తే పవన్ కళ్యాణ్ చాలా మామూలు భాషలో గౌరవప్రదమైన పొత్తులే ఉంటాయి, ఆలోచించే తీసుకుంటాను ఇట్లాంటివి చెప్పారు తప్ప ముఖ్యమంత్రి అవ్వడము, నాయకత్వం వహించడము, నాయకత్వం నాకు ఇస్తేనే నేను పొత్తు పెట్టుకుంటాను అన్న పద్ధతిలో ఆయన చెప్పలేదు. రెండోది, వాస్తవికంగా ఆలోచిస్తే కూడా జనసేనకు తెలుగుదేశం పార్టీ ఒక 30 నుంచి 35 స్థానాలు కేటాయిస్తే చాలా ఎక్కువ. ఈ 35 స్థానాల్లో సరైన అభ్యర్థులను పోటీ పెట్టి
గట్టి పోటీ ఇస్తే అది జనసేనకు కూడా చాలా గొప్ప విషయం. అటువంటిది వాళ్ళు ఇంకా కొంతమంది ఇప్పుడు జోగయ్య అయితే 56 సీట్లో 57 సీట్లో తీసుకోవాలంటారు. ఇంకొంతమంది ఏమో కనీసం 60-70 అయినా తీసుకోవాలంటారు. ఇవి 35 అంటే అందులో సగం సరిగ్గా. ఈ సగానికి అభ్యర్థులను ఎక్కడ ఎత్తుకోవాలి, వాళ్ళకి ఆర్థిక వనరులు, ప్రజా మద్దతు, సొంత పునాది ఉండాలన్నదే పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా ఉంది. అందుకని హరిరామ జోగయ్య లేవనెత్తిన అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆమోదించడం కానీ, లేకపోతే అందులోకి అసలు సమాధానం చెప్పి పని పెట్టుకోవడం కానీ ఆయన ఏం చేయరు. ఇదిగో గౌరవప్రదము, ఆత్మగౌరవం తాకట్టు పెట్టను, నేను కట్టుబడి ఉంటాను, ఇట్లాంటివి ఆయన చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యమంత్రి పదవి ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఒక ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతానన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వారాహి మీద నుంచి నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అది ఎన్నికలు అయిన తర్వాత డిస్కస్ చేస్తాము, ఈ పద్ధతిలో చెప్పటం అంటే ఎటు జరగని దాన్ని ఏదో అది తమ పరిశీలనలో ఉన్నట్టు, ఆ ఆప్షన్ తమకు అందుబాటులో ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సీఎం ఆప్షన్ పవన్ కళ్యాణ్కు లేదు, అసలు సీఎం అభ్యర్థి అయ్యే ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు క్లియర్గా ఉన్నాడు. పైగా ఆయన ప్రతిజ్ఞ భంగం కూడా కాకూడదు, ఆయన సభలోకి ప్రవేశించాలి. చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు లైన్లో కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఎక్కడ వస్తుందండి అక్కడ? అందుకనే నిజం చెప్పాలంటే విశాఖ సభకు వెళ్ళొద్దు, అక్కడ ఫోకస్ మొత్తం లోకేష్ మీదే ఉండాలి. తమ్ముడు లోకేష్ బాగా చేశాడు, నేను వెళ్తే డైవర్ట్ అవుతుంది, ఇలాంటి కారణాల వల్ల నేను రాకూడదు అనుకున్నానని కూడా ఆయన చెప్పారు. ఎందుకైనా సరే వెళ్ళరు, రాకపోవచ్చు అనే డౌట్స్ మనం కూడా మాట్లాడాం కదా, దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ధృవీకరిస్తున్నారు. నిజం చెప్పాలంటే జోగయ్య కేవలం తెలుగుదేశం గురించి అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆయన విశాఖ సభలో కూడా మా పొత్తేమో జగన్ ఓడించడానికి పెట్టుకుంటాము, మా ఇద్దరి పొత్తు కూడా బీజేపీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నానని చెప్తున్నారు ఆయన. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని మూడో పార్టీ ఆశీస్సుల కోసం ఎదురు చూడటం అన్నది ఇంతవరకు మీరు ఎక్కడైనా రాజకీయంగా విన్నారా? ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ జనసేనను తీసుకెళ్లారు అనేది ఒక వాస్తవం. అందుకని ఆఖరుకు కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ అస్పష్టతలో ఉన్నాడు, బీజేపీని తెలుగుదేశాన్ని మోహించడం తప్ప ఆయనకు సొంత ఎజెండా లేదన్న పద్ధతిలో మాట్లాడారు. హరిరామ జోగయ్య విషయానికి వస్తే ఆయన ఇటు కాపులను ఇటు పవన్ కళ్యాణ్ కూడా జనాకర్షణను రెండింటినీ కూడా సమ్మిళితం చేయాలి, దానికి తను ఒక విధంగా దానికి పెద్ద దిక్కుగా పథ నిర్దేశకుడుగా ఉన్నాడు అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప దీనికి మీరు అడిగినట్టుగా సమాధానం వచ్చే ప్రశ్న లేదు. వస్తే ఇస్తే మనకు పదవులు ముఖ్యం కాదు, మనకు రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇలాంటి విచిత్రకర పరిస్థితుల్లో జన సైనికుల భవితవ్యం ఏంటి? ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా జన సైనికులు మాత్రమే కాకుండా కాపులు మొత్తం అంతా కూడా రాజ్యాధికారం కోసం వెయిట్ చేసినటువంటి ఈ తరుణంలో ఆ పార్టీ క్యాడర్ కానీ లేదంటే ఆ కాపుల యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమై ఉంటుంది? ఇప్పుడు ఇక టీడీపీతో అంటకాగుతారా, లేకపోతే మరి ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అంటే ఉత్సాహంగా పాల్గొంటూ మన చర్చలు వీటికి కూడా వచ్చే జనసేన నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్కడ స్థానికంగా తెలుగుదేశం నాయకులతో సర్దుబాటు చేసుకుని అక్కడ వద్దామనేవాళ్ళు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ని సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఆయనే రావాలి, ఆయనే వస్తాడు అని నమ్మిన వాళ్ళు, రారు అని తెలిసినప్పటికీ కూడా నమ్మిన వాళ్ళు ఒక పెద్ద బ్యాచ్. బీజేపీతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ తమతో రానున్నప్పుడు ఏమవుతుందని వాళ్ళు కూడా ఆలోచించుకునే ఒక పరిస్థితి. అందుకని వెనక్కున్న అభిమానులు వీళ్ళు ఏమవుతారంటే నిరుత్సాహపడిన వాళ్ళు వెనక్కిపోతారు, తెలుగుదేశంతో సింక్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ రెండు కానీ వాళ్ళు బీజేపీ యాంగిల్ ఎక్కువగా ఉండి పవన్ ఏదో ప్రత్యామ్నాయంగా వస్తాడు అనుకున్న వాళ్ళు కొంతమంది ఎదురు తిరగవచ్చు, కొంతమంది వేరే పార్టీలోకి పోవచ్చు. ఇలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్కి అయితే వేరే ఆయన ఒకప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, నా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆయనకి ఏమీ ఆప్షన్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం ఒకటే ఆప్షన్ అన్నట్టుగా ఆయన తయారయ్యారు. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ రాసింది సార్, టీడీపీకి అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అండ లేకుండా నిలబడలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. తను సొంతంగా ఏదో చేయగలిగింది ఆయనకు లేదు. తెలుగుదేశమే కాదు బీజేపీతో కూడా ఆయన తెలంగాణలో పెట్టుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ లేకపోతే జనసేన అండ పవన్ ఆకర్షణ లేకుండా ఆయన కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు. కాబట్టి జనసేన తెలుగుదేశం కలయిక వాళ్ళ అవసరాల నుంచి వాళ్ళ అస్తిత్వం కోసం వచ్చింది తప్ప
దానికి వేరే ఆప్షన్స్ ఏం లేవు అని చెప్తున్నాడు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో. అంతేకాకుండా తెలంగాణను చూసి తెలంగాణలాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనుకుంటే కూడా పొరపాటు. తెలంగాణలో వాళ్ళిద్దరు కలిసి చేయలేదు నిజానికి. సార్ ఇంకోటేమో తెలంగాణలో కేసీఆర్ చివరి రోజుల్లో, చివరి దశలో, ప్రభుత్వం చివరి దశలో ఎలాంటి సంకేతాలు, ఓడిపోవడం, అభ్యర్థుల మీద అసంతృప్తి ఇట్లాంటివి ఏమొచ్చినా కానీ ఆయన ఏం ఖాతరు చేయలేదు. బట్ జగన్ అనే ఆచితూచి అడుగేస్తుంటాడు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఓకే, తెలంగాణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుందని భ్రమపడకూడదు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆంధ్రలో వీళ్ళందరూ ఇది వరకు వాళ్ళు ప్రతి ఓటర్లు, కార్యకర్తలు చూసినటువంటి వాళ్ళే. అందుకని పెద్ద అద్భుతాలు ఆశించే సమస్య ఏముంటుంది, ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయనేది వాళ్ళు చెప్పేది. సార్ టీడీపీ తమ స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పేసింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జనసేనే. బీజేపీ కలిసి వస్తుందేమో అనేటువంటి భావన టీడీపీలో ఉన్నప్పటికీ కలిసి రావాలని బలంగా కోరుకుంటున్నారు. సో ఈ త్రికోణపు సందిగ్ధావస్థలో బీజేపీ ఏ స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది సార్? బీజేపీ మా కలయికను ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. సార్ మేము బీజేపీతో వెళ్ళడానికి ఇష్టపడతాము, వస్తే బాగుంటుందని లోకేష్ కూడా చెప్పాడు. ఈ సభలో చంద్రబాబు నాయుడు చెప్పలేదు, కానీ ఆయన కూడా గతంలో చాలాసార్లు అలాగా తెరిచి ఉంచాడు ద్వారం. అంతేకాకుండా సీట్లు కూడా ఒక 5-6 బీజేపీ వస్తే ఇవ్వడానికి మనం రెడీగా అకామిడేట్ చేద్దామనే అనే అంచనా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్కు ఎన్నో 60-70 57, 60 అని హరిరామ్ జోగే లేఖలో రాశాడు. కానీ ఒక 28, ఒక 30 నుంచి 35 వరకు మటుకు వాళ్ళు జనసేన కట్టిపెట్టారు. అంతకంటే ఏమీ వాళ్ళు కేటాయించాలనుకోవట్లేదు. ఈయన కూడా వచ్చిన అంతమంది అభ్యర్థులు, వనరులు, పోటీ ఇవన్నీ మనం తట్టుకోలేము, మనం సభలో ప్రవేశించడం ముఖ్యమనే పరిమితమైన అంచనాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటప్పుడు ఆయన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశాడు, ఎన్డీఏలో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి వచ్చని పవన్ ఉంది. అందుకనే వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మొదట్లోనే ఒక నమస్కార బాణం పెట్టాడు. వాళ్ళ ఆశీస్సులు కోరుతున్నాను. చివరిలో బీజేపీ నాయకత్వం ఈ 2 రోజుల్లో వాళ్ళు ఏదో ఢిల్లీలో సమావేశం జరుపుతున్నారు లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి. వాళ్ళు అంటారు మా ఇండియాలో మా ప్రయారిటీలో ఈ ఆంధ్రప్రదేశ్ లాస్ట్. తెలంగాణలో ఉన్నంత కూడా మేము ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దక్షిణానే లేము, తెలుగు రాష్ట్రాలు అసలు లేము. ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం అనేది మోడీ ఇష్టపడే విషయం అయితే కాదు. కానీ ఒకవేళ పార్టీ ఏదైనా తన అవసరాల కోసం ఒక 4-5 సీట్లు ఉంటే మంచిదని భావిస్తే అప్పుడు దీని గురించి కొంచెం ఆలోచిస్తాము. కానీ ఈ 2 రోజుల సమావేశాలు అయిన తర్వాత ఏపీకి సంబంధించి మా స్టాండ్ క్లియర్ అవుతుంది. బహుశా టీడీపీతో ఉండకపోవచ్చు, టీడీపీ దెబ్బతింటే ఎదుగుదామన్నదే మా ఆలోచన సార్ అని వాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ మేము సీరియస్గా తీసుకోము, తెలంగాణలో అయిపోయింది, మళ్ళీ అక్కడ ఆయనతో పెట్టుకోవట్లేదని చెప్పాం. కాబట్టి ముందు మా వైఖరి ఒకసారి నిర్ణయం అయితే దాన్ని బట్టి ఉంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ను వదిలేసాము స్వేచ్ఛగా, ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడని అలా వదిలేసే అవకాశం కూడా ఉంది. సార్ ఒక బలమైన జగన్ ప్రభుత్వం అండను కోల్పోవటం మోదీకి ఇష్టం లేదు. వాళ్ళ మద్దతు తనకుంటే ఎక్కువ ఉపయోగం అన్న అభిప్రాయం కూడా మోదీకి ఉంది. జగన్ మోదీ కెమిస్ట్రీ కూడా ఇప్పటికీ బాగానే ఉంది. ఇలాంటప్పుడు మళ్ళీ దీన్ని వదిలేసి చంద్రబాబుతో వెళ్ళటం ఎందుకు, గతంలో చాలాసార్లు దెబ్బతిన్నాము. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా గట్టిగా హెచ్చరించారు, మీరు ఎప్పటికైనా ఆంధ్రాలో ఒక శక్తిగా తయారవ్వాలనుకుంటే మీరు తెలుగుదేశంతో ఉంటే బీజేపీ కాదు. కాబట్టి బీజేపీ ఎదగాలనుకుంటే తెలుగుదేశంతో ఉండడం కాదు, స్వతంత్రంగా ఉంటే మంచిదని ఆర్ఎస్ఎస్ కూడా సలహా ఇచ్చింది. కాబట్టి ఛాన్సెస్ తక్కువ, కానీ తుది నిర్ణయం రావడానికి ఇంకో 2 రోజులు పడుతుంది. పురంధేశ్వరి విషయం కూడా ఆమె కూడా అధ్యక్షురాలుగా పెట్టిన తర్వాత మా పార్టీని బలోపేతం చేస్తుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉపయోగపడ్డం అనేది ఒక అభిప్రాయం, ఒక ఆరోపణ కూడా ఉంది. ఆమెను మారుస్తారు అని కొంతమంది చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఆమెను మారుస్తారు, కిరణ్ కుమార్ రెడ్డిని పెడతారు, ఇట్లాంటి స్టోరీస్ కొన్ని ఫ్లోట్ చేశాడు. కానీ అటువంటిది ఏం జరగకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు, ఈ ఎన్నికలు అయిపోయే వరకు 2024 వరకు ఆమె ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అనేది మటుకు మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. మా ఫోకస్ లోక్సభే. ఒక 2 సీట్లనే ఆయన సొంతంగా వస్తాయనేది కూడా మేము చూస్తాము అని. అందువల్ల తెలుగుదేశం జనసేన కోరినప్పటికీ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఓకే సార్. రూల్ అవుట్ చేయలేరు, కానీ పెట్టుకున్నది చిన్న పాత్రే ఉంటుంది. వైసీపీని వదులుకోవటం ఇక్కడ జరగదు. మ్మ్. సో వాళ్ళ ఆర్డర్ ఆఫ్ థింగ్స్లో వైసీపీ, టీడీపీ, కింద జనసేన. జనసేన చెప్తే పవన్ కళ్యాణ్ తరచు అంటుంటారు కదా, నేను అమిత్ షాతో మాట్లాడాను, మొన్న చెప్పాను, ఇట్లాంటివి అంత ప్రాధాన్యత వాళ్ళు ఏమీ ఇవ్వడం లేదు. మ్మ్. యాక్టర్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆయన ఉండాలనేది ఉంది, కానీ అంతవరకే. పైగా రాష్ట్రం కోసం మేము ఉన్నాము, దేనికోసం ఉన్నాము, కలుస్తున్నాము అనేది వాళ్ళు చెప్పట్లేదు కదా. జగన్ను దించేయడం ఓకే, జగన్ ప్రభుత్వం కూడా తప్పులు చేసింది, వాటి మీద మేము వ్యతిరేకం అంటే వేరే విషయం. కానీ విశాఖలో సభ పెట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వాళ్ళు మాట్లాడలేదు. రిషికొండ తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఏజెన్సీ ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాల చట్టం, గంగవరం పోర్టు ఎందుకు అదానికి ఇచ్చారు, ఇట్లాంటి అంశాలు ఏమీ లేవనెత్తలేదు. సార్ మొన్న ఏమైంది, జిందాల్స్తో రహస్యంగా ఢిల్లీలో చర్చలు జరిపింది కేంద్రం. నిన్న చెప్పేసాడు ఆ సీఎండీ కూడా, సార్ బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది వాళ్ళకి ఇచ్చేస్తాము జిందాల్స్కు అని ఒక అవగాహనకు వచ్చారు. మరి అంత సీరియస్ డెవలప్మెంట్ జరుగుతుంటే వైజాగ్లో దాని గురించి వీళ్ళు మాట్లాడరు. ఇంకా ప్రతిపక్షంగా ఎలా అడ్వాన్స్ అవుతారు వీళ్ళు? మ్మ్. ప్రభుత్వం చేయలేదు, దాన్ని మీరు విమర్శిస్తున్నారు. మీరేమైనా చేస్తున్నారా? ఇంకోటి, ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, పరిష్కరించాలి వాళ్ళ కోరికలు, ఇదంతా ఎవరైనా చెప్తారు. ప్రభుత్వం కూడా ఒక అడుగు కొంచెం వెనక్కేసి మేము ఏదో 1-2 కోరికలు ఒప్పుకున్నామన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళేమి దాంతో సంతృప్తి చెందరు, సమ్మె కొనసాగుతుంది. మరి వీళ్ళు ఎందుకు ఛాంపియన్ చేయరు? తెలుగుదేశం, జనసేన ఛాంపియన్స్గా వచ్చి ఆ సమ్మెలో పాల్గొని చంద్రబాబు నాయుడు వాళ్ళకి మద్దతు తెలిపి, నేను మీకు అన్నీ రేపు మేము రాగానే ఇస్తాము, చాలా వాటికి హామీ ఇస్తున్నాడు కదా, 2 నెలల్లో నేను 3 నెలల్లో వచ్చి అన్నీ చేసేస్తామని. సార్ మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాము, అంగన్వాడీలకు జీతాలు ఇస్తాము, ఆర్టీసీలకు చేస్తాము, ఇలాంటి ఉద్యోగులు, కార్మికులు ఏ అంశాల మీద ఆందోళన చేస్తున్నారో వాటిని నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ కూడా, జనసేన కూడా చెప్పట్లేదు, కేంద్రం అసలే చెప్పట్లేదు. మ్మ్. అందుకనే ఏపీలో బీజేపీ మీద వ్యతిరేకత అనేది ఒకటి ఉన్నప్పుడు సార్ ఆ బీజేపీని వదిలిపెట్టకుండా, రెండోది విధానపరమైన వేరే మా ప్రత్యామ్నాయాలు మేము చేస్తాము అని ముందుకు రాకుండా వీళ్ళు జనాన్ని ఆకర్షించడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారంటే కూడా తెలుగుదేశం పార్టీ కనీసం మెజారిటీ రావాలి. గతసారి 105 అట్లా వచ్చేవాళ్ళు, 103 ఉన్నది 175, అందులో ఈయనకు 35 ఇస్తే కూడా 140 ఉంటాయి. 140లో విన్నింగ్ పర్సెంట్ ఎంత ఉంటుంది? ఉదాహరణకు సార్ అన్ని ప్రభంజనాలు వస్తే వేరే ప్రభంజనాలు ఉన్నాయని ఎవరైనా చెప్పట్లేదు. అవును సార్. కాబట్టి టఫ్ ఫైట్ జరుగుతుంది ఒకటి. ఈ వీళ్ళ మధ్యలో ఈ చిక్కుముళ్ళు ఇప్పటికిప్పుడు విడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మ్మ్. మూడోది, ఒక సోషల్ యాంగిల్లో కానీ, కులం కోణంలో కానీ, లేకపోతే అభిమానం కోణంలో కానీ పవన్ వెంట తిరిగే చాలామంది నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితులే అక్కడ ఉంటాయి తెలుగుదేశంతో ముందుకు వెళ్ళే కొద్దీ. రేపు ఇంకా అభ్యర్థులు పెరుగుతారు. అంతేందుకు ఇప్పుడు గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటే అక్కడ పల్లా శ్రీనివాసులని ఆయన ఉన్నాడు, విశాఖపట్నం ఆయన. అవును సార్. భీమిలీలోకి పోదాము, మాకు ఓట్లు బాగా వచ్చాయంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఉంటాడు. చాలా చోట్ల మ్మ్. జనసేన అనుకునే వాటిలో తెలుగుదేశం వాళ్ళు ఉంటాడు. ఇప్పుడు వైసీపీలో సీట్ల మార్పు, కలవరం, అది ఇది మనం చర్చించాము, ఇది అందరూ మాట్లాడారు. అది రేపు తెలుగుదేశం, జనసేనలో కూడా వస్తుంది. అవును సార్. కాబట్టి అంతా అయిపోయింది అనుకోవటం కూడా కాదు, చాలా సవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.